తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతోందన్నారు సిపిఐ తెలంగాణ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కాంగ్రెస్ తో మిత్రపక్షంగా ఉన్న ప్రజా పోరాటం చేయక తప్పడం లేదన్నారు. రాబోయే రోజుల్లో మిలిటెంట్ పోరాటం చేయాలని స్టేట్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. స్టేట్ ఆఫీస్లో సిపిఐకి సంబంధించినటువంటి స్టేట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం స్టేట్ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. సార్, నిన్న మీటింగ్ జరిగింది. మీటింగ్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు? భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా? నిర్ణయాలంటే కొత్త నిర్ణయాలు ఏం లేవు. మేము ప్రజా సమస్యల మీద అనునిత్యం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మొన్న రైతు ధాన్యం కానీ, లేకపోతే పేద కార్మికులు కానీ, అసంఘటిత రంగం కానీ చేస్తూ ఉన్నాం. కానీ ప్రజల్లో ఏదో వీళ్ళు మిలిటెంట్ ఉద్యమాలు చేయట్లేదు అనేది కొంతమంది కల్పిస్తున్నారు. అందుకోసం ఇక నుంచి ఉద్యమాలు మేము స్నేహ పార్టీగా ఉన్నప్పుడు కూడా ప్రజల తరపున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమాలు పక్కాగా ఇంకా పకడ్బందీగా సమస్యల పోరాటాలు చేయాలి అని చెప్పి జనరల్ ధర్నాలు అవే కాకుండా సీరియస్గా ఇష్యూ ప్రజలందరి దృష్టిని ఆకట్టుకునే విధంగా చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. దాన్ని ఆసరా తీసుకుని ఇక్కడ కూడా ఇక ఆయన రావద్దు ఈయన రావద్దు అంటే కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాలు చాలా సీరియస్గా ఉంటాయి. ముఖ్యంగా మిలిటెంట్కి సంబంధించినటువంటి ఉద్యమాలు చేపడతాము. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా త్వరలోనే ప్రకటన చేస్తామంటూ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.